నమస్కారం. ఆర్జే విజన్ ఛానల్కు స్వాగతం. అమెరికాలో జన్మించిన ప్రతి శిశువుకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వస్తుందా, లేక ఆ హక్కును ప్రభుత్వం మార్చగలదా? ఈ ప్రశ్నపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అమెరికా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమెరికా రాజకీయాలకే కాకుండా భారతీయులు, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన దాదాపు ప్రతి శిశువు అమెరికా పౌరుడిగా గుర్తింపు పొందుతాడు. తల్లిదండ్రులు అమెరికా పౌరుల, గ్రీన్ కార్డ్ హోల్డర్ల, తాత్కాలిక వీసాపై ఉన్న లేక చట్టబద్ధమైన హోదా లేకుండా ఉన్నారా అనే అంశాల కంటే పుట్టిన ప్రదేశానికే ప్రాధాన్యం ఇచ్చే విధానం ఇది. ఈ సూత్రం 150 సంవత్సరాలకు పైగా అమెరికా చట్ట వ్యవస్థలో కొనసాగుతుంది. అయితే ట్రంప్ ఎందుకు వ్యతిరేకించారు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇమిగ్రేషన్ విధానాల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వారి పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇవ్వకూడదని భావించారు. అందుకోసం ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఆ ఆదేశాన్ని పలు దిగువ కోర్టులు నిలిపివేశాయి. చివరకు ఈ అంశం అమెరికా సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. ఈ తీర్పుతో అమెరికాలో ఉద్యోగాలు, చదువులు లేదా ఇతర కారణాలతో నివసిస్తున్న అనేక విదేశీ కుటుంబాలకు కొంత న్యాయ స్పష్టత లభించింది. అయితే ఈ తీర్పు వీసా నిబంధనలను మార్చదు. గ్రీన్ కార్డ్, H-1B, F-1 లేదా ఇతర వీసాలపై ఉన్న నియమాలు అలాగే కొనసాగుతాయి. ఇదిలా ఉండగా అమెరికా న్యాయశాఖ బర్త్ టూరిజం పేరిట వీసా మోసం చేసి జరిగే కేసులపై దర్యాప్తును మరింత ప్రాధాన్యతతో కొనసాగిస్తామని ప్రకటించింది. అంటే పౌరసత్వ హక్కు కొనసాగిన వీసా మోసాలపై జరిగే చర్యలను కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ తీర్పుతో అమెరికాలో జన్మించిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కును సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. అదే సమయంలో అమెరికాలో ఇమిగ్రేషన్పై రాజకీయ చర్చ మాత్రం ఇక్కడితో ముగిసే అవకాశం కనిపించడం లేదు. భవిష్యత్తులో కాంగ్రెస్ ద్వారా చట్ట సవరణలకు ప్రయత్నాలు జరిగే అవకాశంపై కూడా చర్చ కొనసాగుతుంది. ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి అంతర్జాతీయ వార్తలను తెలుగులో తెలుసుకోవాలంటే ఆర్జే విజన్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.